4 అంటే కుబేర సంఖ్య. కుబేరు. ఈ 4, 13, 22, 31 అదృష్టవంతులమ్మ. ఉమ్, చాలా మంది 4 అంటే బ్యాడ్ లక్ అనుకుంటారు. పేరు సరిగా పెట్టుకోలేకపోతే బ్యాడ్ లక్ వస్తుంది ఏ నంబర్కైనా. ఉమ్, ఈ 4 వాళ్ళు ఏమంటే విపరీతమైన తెలివి, రాహు ప్రభావం వల్ల ఉమ్, కష్టపడే గుణం. సో 4 దాసరి నారాయణరావు గారు ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేశారు, ఉమ్, 13 శ్రీదేవి గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, 22 మెగాస్టార్ చిరంజీవి గారు, 31 సూపర్ స్టార్ కృష్ణ గారు 368 సినిమాలు చేశారు. మంచి మనసున్న మహారాజు అని పేరు. ఓకే. అదే మనసు మన మహేష్ బాబుకి వచ్చింది. ఉమ్, సో కృష్ణ గారు సంపాదించిన డబ్బులంతా దాచిపెట్టుకొని ఉంటే సగం హైదరాబాద్, సగం చెన్నై కొనొచ్చని ఎవరో వాళ్ళ ఒక డైరెక్టర్ చెప్తున్నారు మొన్న ఇన్న. అంతా సినిమా ఫీల్డ్లోనే పెట్టాడు ఆయన అని. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మంచి వాళ్ళమ్మ. ఉమ్, రాంగ్ నంబర్స్ ఉంటే ట్రిగ్గర్ అవుతుంది. ఏంటంటే 4 అంటే రాహు కదా, రాహు అంటే రాక్షసుడు కదా. అవును. రాంగ్ నంబర్స్ అంటే నోట్లో తప్పు మాటలు ఎక్కువ దొలుతాయి, ఓకే. కోపం ఎక్కువ అవుతుంది. ఉమ్, సో వీళ్ళకి ఏమంటే ఏ పనన్నా చూసి నేర్చుకోగలరు, ఏకసంతాగ్రహీలు, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ. ఇంత పని చేయాలంటే నేను చేయలేని వెళ్ళిపోరు, ఎంత పనన చేయగలరు అంత చూస్తారు. కాకపోతే కొంచెం స్లో, ఓకే. ఇతర నంబర్లతో కన్నా తక్కువ స్లోగా చేస్తారు కానీ పర్ఫెక్ట్ గా చేస్తారు. ఓకే. సో ఈ 4కి 2 అన్లక్కీ నంబర్స్ ఉన్నాయి, ఉమ్, 8, 9. 4లో పుట్టిన వాళ్ళ పేరు 8 letters లో ఉన్నా, ఉమ్, 9 letters లో ఉన్నా, సంఖ్యాబలం 8 ఉన్నా 9 ఉన్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో 4 నుండి పేరులో 4 letters ఉండకూడదు. నాని, బాలు ఇట్లా పేర్లు ఉండకూడదు. 4 అక్షరాలు, 8 అక్షరాలు, 9. ఇంటి హౌస్ నంబర్ 4 ఉండకూడదు, 8 ఉండకూడదు, 9 ఉండకూడదు. మొబైల్ నంబర్ 4, 8, 9. అండ్ ఇంపార్టెంట్, హౌస్లో కూడా ఈ నంబర్స్ ఉంటే ఉమ్, వీళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఓకే. సో వీళ్ళకి 1, 5 అమృతం వీళ్ళకి. ఉమ్, ఇప్పుడు 4లో పుట్టారు చిరంజీవి గారు, 22, 4. ఆయన పేరులో 59, 5. ఓకే. సో 4లో పుట్టిన 5 ఉన్నా 7 ఉన్నా వీళ్ళు అమృతం దాగినట్టే. వయసు పెరిగినా కూడా వాళ్ళు ఇంకా యంగ్గా ఉంటారు. అండ్ వీళ్ళు కష్టజీవులు, కష్టానికి మారుపేరంటే స్వయం కృషి అంటే చిరంజీవి. ఉమ్, సో ఈ 4లో పుట్టిన వాళ్ళకి వీళ్ళు యూజువల్గా నంబర్స్ బాగాలేకపోతే వేరే వాళ్ళ పల్లకి మొయ్యాలి, వీళ్ళ నంబర్లు బాగుంటే వీళ్ళు వేరే వాళ్ళు మొయ్యాలి. ఓకే. సో మీరు ఎక్కడ ఉంటారు, మోసే స్టేజ్లో ఉంటారా, కూర్చొని మోపించుకుంటారా అంటే మీ పేరు నంబర్స్ ఎలా ఉన్నాయి బట్టి ఉంటుంది. ఓకే. సో పేర్ల నంబర్స్ బాగలేకపోతే లేట్ చేయకండి, ఉమ్, నన్ను మంచి న్యూమరాల్స్ కలవండి. మంచి అంటే నేను నా నాన్నగారి దగ్గర ఆల్మోస్ట్ 20 years నేర్చుకున్నాను. 6వ క్లాస్ నుంచే నేర్చుకోవడం మొదలుపెట్టాను. అంటే చాలామంది ఇప్పుడు న్యూమరాల్స్ అంటే 5వ క్లాసు, 10వ క్లాసు, ఇంటర్ పెట్టేస్తున్నారు బోర్డులు. నేను MBBS చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా 1,88,000 జాబ్ వదిలేసి వచ్చా, రిజైన్ చేసి వచ్చా.